హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్నైతే మిడ్ నైట్ అంటే మొన్న మిడ్ నైట్ అయితే వచ్చామండి. 2:00 అయింది. అంటే 3 అవర్స్ లేట్ అనమాట. సో నిన్నంతా కూడా ఇంట్లో పనులతోనే సరిపోయింది కాబట్టి నేను నిన్న వీడియో అనేది షూట్ చేయలేదు. బట్టలు ఉతుక్కుంటాలు, ఇల్లంతా క్లీన్ చేసుకుంటాలు, పూజ చేసుకుంటాలు, అది మన ప్రసాదం పంచడాలు అవే సరిపోయిందనమాట. అయితే ఎప్పటినుంచో ఫోన్ చేసి ఒక కస్టమర్ అడుగుతున్నారండి, ఒక బ్లౌజ్ కుట్టక్క నేను ఊరెళ్తున్నానని. చాలాగా బతిమలాడితే ఒప్పుకున్నాను అనమాట. అది ఈరోజు కుట్టాలి. యాక్చువల్గా మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో ఇంకా నేను మినీ తాజ్మహల్ గురించి చెప్పాను కదా, అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఎల్లోరా గుహలకైతే వెళ్తున్నామండి. మధ్యలో అది హనుమంతుడి టెంపుల్ ఉంటుందంట, పొడుకుని ఉంటారంట హనుమంతుడు. సో ఆ టెంపుల్ కూడా వెళ్తున్నాము. ఇది లాస్ట్ ఫైనల్ వ్లాగ్ అండి, షిరిడికి సంబంధించింది. సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. నిన్న అసలు ఆ వీడియో షూట్ చేయడానికి కూడా నాకు ఓపిక లేదండి, అంతలాగా టైర్డ్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా అయితే 11:30కి నైట్ ట్రైన్ రావాలి, 2:00 వచ్చిందనమాట. ఇది చూసారు, ఈ కొండ వచ్చేసి పిచ్చి నిర్మించిన కోట అంట. చూడండి, ఇది పిచ్చి అంటారు కదా, అతను ఆ రాజు కట్టించిందంట. ఆయన డెసిషన్స్ అన్నీ కూడా పిచ్చిగా ఉంటాయంట, బాగా ఉండవంట. అందుకు నా పేరు వచ్చింది. సో ఇది చూసారు ఎంత బాగుందో వ్యూ అనేది. సో ఇక్కడ ఆపి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా వీడియో తీయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి నేను ముందే రెడీగా ఉన్నాను. ఇంకా మా వాళ్ళు అక్కడ ఫోటో దిగుతున్నారు, వేరే వాళ్ళు ఇక్కడ. చాలా బాగుందండి, పైనుంచి చూసారు ఎంత బాగా వస్తున్నాయో వెహికల్స్ అనేవి. చూడండి ఎంత బాగుంది చూసారో వ్యూ అనేది. ఫొటోస్ తీసుకుంటలో మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ నేను ఈ మధ్యన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వీడియోస్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. మా వాళ్ళు కూడా ఎవరు కూడా ఫొటోస్ మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది బాగా బాగుంటుంది వ్యూ అనేది. చాలా బాగుందండి. అసలు ఇక్కడి నుంచి రావాలనిపించలేదు కానీ అప్పటికే 4 అయిపోయింది భోజనాలు చేసి. భోజనాలు కూడా ఇంకా చేయలేదు, 4 కాదు 3:30 అయింది, 3:30 అయింది. సో ఇక్కడైతే గుహలకు వెళ్ళిన తర్వాత అక్కడ తిందామని చెప్పేసి ఆగామన్నమాట. ఎందుకంటే పెద్ద బాబుకి వామిటింగ్స్ కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి దగ్గరగా వచ్చాక తిందామని ఆగాము. సో ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. నిజంగా మొత్తానికి అరౌండ్గా మాకైతే 25,000 అయితే అయిందండి. అంటే కొంచెం తెలియని ఖర్చులు కూడా అయినాయి అనమాట. ఫస్ట్ టైం కదా వెళ్తున్నాము, అంతగా తెలీదు అసలు ఎలా ఖర్చు పెట్టాలి ఏంటనేది, ప్లానింగ్ కూడా సరిగ్గా లేక కొంచెం మనీ అనేది వేస్ట్ అయినాయి. కానీ బాగా ఎంజాయ్ చేసామండి. ఇవన్నీ చూడాలంటే మళ్ళీ కుదరదు. అందుకని చెప్పేసి మేమైతే అన్నీ చూసేసామన్నమాట దగ్గర. అజంతా గుహలకైతే వెళ్ళలేదండి. షిరిడి దగ్గర నుంచి 250 కిలోమీటర్స్ దూరం అంట, అందుకని మేము దాన్ని ఇగ్నోర్ చేసాము. సో ఇప్పుడు వచ్చేసి మనకి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. దారిలోనే పొడుకుని ఉంటారన్నమాట, హనుమంతుడు పొడుకుని ఉంటారు. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయామండి. ఇదే టెంపుల్ చూడండి, హనుమాన్ టెంపుల్. లోపలికైతే వీడియోస్ అవి కెమెరాస్ ఎలా లేదు, అందుకని బయట వరకే తీశాను. లోపల టెంపుల్ దగ్గరికి అయితే ఏం తీయలేదు. అక్కడ క్లియర్గా రాసి ఉందన్నమాట వీడియోస్ తీయకూడదని. అంత క్లియర్గా రాసిన తర్వాత కూడా మనం వీడియోస్ తీస్తే బాగోదండి, ఎవరైనా అంటే మళ్ళీ మనం హట్ అవ్వాలి. సో మా వారు కూడా వద్దన్నారు. ఇంకా సగం బయట వరకు అయితే తీశాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము, కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇలాగా స్లోగా నడుచుకుంటూ వెళ్తే అక్కడ గుర్రపు స్వారీ కూడా ఉందండి, మా వాళ్ళు చేశారనమాట గుర్రపు స్వారీ కూడా. ఎక్కడ చూసినా కూడా పాలకోవలు ఎక్కువ ఉన్నాయండి. అదేవిధంగా మనకి కిస్మిస్లు కూడా. నేనైతే 1 kg తెచ్చుకున్నాను కిస్మిస్. బాదం అయితే సేమ్ రేట్ ఉంది, అక్కడ కూడా సేమ్ రేటే, అందుకని తెచ్చుకోలేదు. ఇంకో ఇప్పుడు చూడండి, చిన్నోడు ఎక్కాడు గుర్రపు స్వారీ. ఇదంతా టెంపుల్ అండి, బయట టెంపుల్. ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా అక్కడ ఏం తీయలేదన్నమాట, తీయొద్దని చెప్పారు కదా. అయితే ఇక్కడ ఏదో పూరి పెద్దగా అనిపిస్తుంది, సరే ఒకసారి టేస్ట్ చూద్దాం అనిపించింది. తీసుకున్నామట 50 రూపీస్ ఒకటి. స్వీట్ పూరి అంట. అయితే అంతా కూడా నూనె స్మెల్ అండి, అస్సలు బాగాలేదు, పాడేసాము. వామిటింగ్స్ అయితే పిల్లలకి మళ్ళీ అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత అదే రూమ్కి వచ్చిన తర్వాత తిన్నాం కానీ అస్సలు బాగాలేదండి. అక్కడ ఒక 50 రూపీస్ వేస్ట్ అయినట్టే. ఎలా ఉంటాయి ఏంటని, అంటే కొత్త ఏరియా కదా, కొత్త ఫుడ్ కొంచెం ఇంకా అలాగా 50 రూపీస్ అయితే వేస్ట్ అయిపోయిందండి. ఎందుకంటే కొత్త ప్లేస్ అయినప్పుడు మనం టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా, కొత్త ఫుడ్ ఎలా ఉంటుందని. పావు బజ్జీ, ఇంకోటి ఏదో ఉందండి, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేము తిన్నాము, రీజనబుల్ కాస్టే, కడుపు నిండిపోయింది ఒకటి తినగానే. సో అలా ఏమన్నా బాగుంటుందేమో అని ట్రై చేసాం కానీ అస్సలు బాగాలేదు. మీరు వెళ్తే కనుక ఇలాంటివి కనిపిస్తే మాత్రం కొనక్కండి, డబ్బులు వేస్ట్. సో చూసారా కొండలు అనేవి ఎంత బాగున్నాయో. ఇప్పుడు గుహల దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి, ఫోటోషూట్ తీసుకునే వాళ్ళైతే.
సో ఫైనల్గా అయితే వెళ్తున్నాము. చాలా బాగుందండి. అసలు కొండని చీల్చి శిల్పాలు చెక్కారంట. అసలు అంత నైపుణ్యము, అంత టాలెంట్ అప్పటి రోజుల్లో నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. ఎంతెంత ఎత్తున్నాయంటే మనకి విగ్రహాల దగ్గర ఉంటే, అదే శిల్పాల దగ్గర కింద ఉంటే అది ఎక్కడో హైట్లో ఉన్నాయన్నమాట. మనం అంతా చిన్న చిన్నగా కనిపిస్తాం. చాలా బాగా చెక్కారండి నిజంగానే. రాజు చెక్కించారంట. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎల్లోరా గుహలకైతే వచ్చాం కదా. టైం వచ్చేసి దగ్గర 4 అవుతుంది. ఇప్పుడు ఫుడ్ తిన్నామండి తులసి రెస్టారెంట్లో. అయితే అక్కడ ఆంధ్ర స్టైల్ అన్నారు కానీ పర్లేదండి ఫుడ్ విషయంలో అయితే నేనైతే దీనికి ఏ రేటింగ్ అయితే ఇవ్వలేను. ఎక్కడ చూసినా అంత ఇదిగా ఏం లేదు, యావరేజ్గానే ఉంది. సో ఇప్పుడైతే తిన్న తర్వాత బయలుదేరిపోయాము. పక్కనే ఉంది ఎల్లోరా గుహలు అనేవి. ఆ పక్కనే రెస్టారెంట్ అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా కోతులు చూసారు ఎన్ని ఉన్నాయో. మా వాళ్ళైతే అస్సలు ఎక్కడ ఆగలేదనమాట. ఎంత బాగున్నాయి అని ఆడుకున్నారు. ఇంకా లోపలికి వెళ్తున్నామండి. సో సైడ్కి అయితే మనకి టికెట్ కౌంటర్ ఉంది. చిన్నపిల్లలకి ఏం లేదులేండి, పెద్ద పిల్లలకే. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మా వాళ్ళైతే ఎంత బాగా నడిచారంటే అస్సలే ఏడవలేదండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఒక ఐస్ క్రీమ్ ఇచ్చేస్తే చేతిలో సరిపోతుంది. ఆ రోజుకంతా ఎంత నడాలో అంత నడిచేస్తారు. అసలు ఎత్తుకోమని కానీ ఏమీ అనలేదన్నమాట. మా చిన్నోడైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు యాక్టివ్గానే ఉన్నాడు. ఒక ఐస్ క్రీమ్ అంతే, వాడికి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చామంటే ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. అస్సలు ఏడవడో ఎత్తుకోమని కూడా అన్నాడు అనమాట. సో ఇక్కడ మనం గుహలు అక్కడ ఉన్నాయి చూసారా. సో ఇప్పుడు చూపిస్తాను, దగ్గర నుంచి జూమ్ చేస్తున్నాను. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఇంక ఇప్పుడు టికెట్లు అయితే తీసేసుకున్నాము. కూపన్స్ ఇచ్చారనమాట, రౌండ్గా చిన్న చిన్న 1 రూపీ కాయిన్ లాగా ఉన్నాయి. అక్కడ చూసే స్క్వేర్ మనకి ఉడతలు ఎక్కడంటే అక్కడ కనిపిస్తాయి. మా వాళ్ళు అసలు ఎక్కడ తగ్గలేదు, ఫుల్ ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. అని చూసారా ఉడత ఎంత బాగా వెళ్తుందో. చాలా ఉన్నాయండి ఇలాంటివన్నీ, ఉడతలు అన్నీ కూడా. మా అత్తయ్య గారు మావయ్య గారు అయితే చాలా ఇబ్బంది పడ్డారనమాట. పైకి ఎక్కలే మా వల్ల కాదని సగం దూరం వచ్చి ఉండిపోయారు, అక్కడే కూర్చుని. ఇంత కష్టపడి వచ్చాం మనం, ఇంత కాస్ట్ పెట్టుకుని చెప్పేసి మేము మాత్రం బాగా పైదాకా ఎక్కేసామండి. అందుకు ఇంటికి వచ్చిన తర్వాత 2 కాళ్ళు అయితే పనిచేయలేదు. అందుకు నేను నా వీడియో అనేది అస్సలు షూట్ చేయలేకపోయాను అనమాట. అయినా ఇంట్లో పనులతోనే సరిపోయింది. ఇల్లంతా క్లీన్ చేయడాలు, పూజ చేయడాలు, బట్టలన్నీ ఉతికేసి పైన ఆరేసి వచ్చేసరికి, పైగా చుట్టాలింటికి కూడా వెళ్ళామండి నిన్న. మా అత్తయ్య వాళ్ళు ఈరోజు వెళ్ళిపోతున్నారనమాట. అందుకని చెప్పేసి చుట్టాలింటికి తీసుకెళ్ళామన్నమాట. ఇంకా ఫుల్ బిజీ నిన్నంతా. సో గుహల దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. షూట్ చేసే వాళ్ళకి, అంటే ఫొటోస్ తీసుకునే వాళ్ళకి కూడా చాలా మంచి ప్లేస్ అనమాట ఇది. అసలు ఒక్కొక్క శిల్పాన్ని చూస్తుంటే అబ్బా అనిపించేలా ఉంది. విన్నాను తప్ప నేను ఎల్లోరా గుహలని ఎప్పుడు కూడా చూడలేదు. ఫైనల్గా ఈసారి అదృష్టం దక్కింది. అజంతా కూడా బాగుంటుందంటండి, కానీ చాలా దూరం, అది అంత టైం కూడా లేదన్నమాట. ఓన్లీ 3 డేస్ ట్రిప్ మాది. 3 డేస్లోనే ఫస్ట్ డే మొత్తం కూడా ఆ జర్నీకి, అదేవిధంగా దర్శనానికి అయిపోయింది. 2వ రోజు చూపించాను కదా, ఇది 3వ రోజు. స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నాను, మీకు అన్నీ సరిగ్గా నీట్గా కనిపించాలని చెప్పేసి. ఇంకా అప్పటికే ఓపిక లేదులేండి, నడిచే ఓపిక. దగ్గరికి వస్తున్నాం. చాలా బాగా కొండని చీల్చి మరీ శిల్పాలను చెక్కారంట. చూసారా ఎంత బాగున్నదో. ఎప్పుడు తడిగానే ఉంటుందండి, అంటే వర్షాలు కూడా వచ్చినాయి కదా దానివల్ల. చూసారా ఎంత బాగుందో, చూడండి శిల్పాలు. చూసారా శిల్పాలు ఎంత బాగున్నాయో. అందరూ ఫొటోస్ భలే తీసుకుంటున్నారు. మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళేనండి, అంటే అన్ని స్టేట్స్ నుంచి అన్నమాట. తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మటుకి మాట్లాడుతూ తెలుస్తుంది. హిందీ వాళ్ళు కూడా ఉన్నారులే, రాజస్థాన్ నుంచి వచ్చారంట. సో లోపలికైతే వెళ్తున్నాం మనము. లోపల శివుడు విగ్రహం కూడా ఉందండి. చీకట్లో ఉంటుంది అనమాట, బాగా లైట్ వేసుకుంటే కానీ తెలియదు మనకి. లోపల స్లోగా వెళ్తున్నాము. చూసారా శిల్పాలు అనేవి ఎంత అందంగా ఉన్నాయి. ఇంకా బాగుండేవి, ఈ మధ్యన కొంచెం పాడైపోయినాయి. కానీ అంతా మొత్తం కూడా కొండతోనేనండి, కొండతో చెక్కింది ఇదంతా కూడా. చూసారా ఎంత ఎత్తుగా ఉందో, చూడండి ఎంత బాగుందో. వామో అనేటట్టు ఉంది. ఇంతలాగా కట్టడానికి అసలు ఎంత టాలెంట్ ఉండాలి. ఇప్పుడున్న వాళ్ళకి అంత ఉందా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎంత బాగుంది. చూసారా ఎంత హైట్లో, ఆ కొండనంతా కొట్టి పగలగొట్టి చేశారంట.
ఖచ్చితంగా చూడాలండి ఆ ఏరియాకి వెళ్తే. అంటే మళ్ళీసారి వెళ్ళినప్పుడు ఇవేం చూడాల్సిన అవసరం లేదు, ఒకసారి చూస్తే సరిపోతుంది. మళ్ళీ మనీ అంతంత చాలా మనీ అయినాయిలేండి. మాకు 2 డేస్‌కే 6,500 దాకా అయిందనమాట. అది కూడా బాగా రీజనబుల్ అని చెప్పుకోవాలి. అదే హైదరాబాద్‌లో అయితే ఖచ్చితంగా 10,000 15,000 అవుతది. కానీ డ్రైవర్ ఏంటంటే చాలా ఓపికతో ఆగారు. దర్శనానికి 3 అవర్స్ పట్టినా కూడా చాలా ఓపికతో ఆగారనమాట. అది గ్రేట్. మాకు అదృష్టం ఏంటంటే మంచి డ్రైవర్ దొరికారు. నెంబర్ కూడా తీసి పెట్టుకున్నాం మేము. ఎప్పుడైనా ఎవరికైనా ఎళ్తే ఆ డ్రైవర్‌ని మీరు బుక్ చేసుకున్నారనుకోండి, మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. బాగా ఓపిక ఎక్కువ. సో, ఇక చెప్పులు పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చూడండి లోపలికి వెళ్ళిపోవాలి. లోపలంతా చీకటిగా ఉందండి. చీకటి లోపలే దేవుడున్నాడనమాట. చూడు. లోపలికి వెళ్ళాలి. సో, ఈ రోజుతో అయితే షిరిడీ టూర్ అయితే అయిపోయింది. రేపటి నుంచి యాక్చువల్‌గా నేను మండే నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ మన తెలిసిన కస్టమర్ అనమాట. బాగా రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ అంతగా రిక్వెస్ట్ చేసినప్పుడు కుట్టకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఇంక ఈ రోజైతే కుట్టాలండి అది. ఆ ఒక్క బ్లౌజు. మండే నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చూసారా ఎంత చీకటిగా ఉందో? ఈ చీకటిలోంచి వెళ్ళాలన్నమాట. అయినా సరే ఫోటోలు అన్నీ బాగానే తీసుకుంటున్నారు. ఫ్యాన్ లేదండి. ఈ లైట్స్ కూడా ఎక్కడ పడిపోతామా అని చెప్పేసి పెట్టినట్టున్నారు. పైనంతా కూడా సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా బాగుంది వ్యూ అయితే. సో, ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకా చెప్పులు వేసుకుని మళ్ళీ కిందకి వెళ్ళాలి. కింద నుంచి మళ్ళీ బాగా పైకి వెళ్ళాలన్నమాట. చూపిస్తాను అది కూడా. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓపికలు పోయినాయండి. అస్సలు ఓపిక లేదు పాపం. అందరూ అలాగే ఉన్నారు. కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. చూడలేక నడవలేక. చూసారా ఎంత బాగుందో? పైనుంచి తీశాను. చాలా బాగుందండి నిజంగా. మీరు కానీ షిరిడి వెళ్తే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసెస్ ఇవి. ఎందుకంటే అంత దూరం నుంచి మనం వెళ్తున్నాం కాబట్టి ఎంతో కొంత మనీ సేవ్ చేసుకుని మీరు ఇవన్నీ చూడడానికి వెళ్ళండి. ఖచ్చితంగా వెళ్ళండి. ఒక్కసారి చూస్తే సరిపోతుందండి. ప్రతిసారి షిరిడి వెళ్ళినప్పుడల్లా చూడాల్సిన పని లేదు. ఇంకో చూసారా ఎంత బాగుందో? చూడండి ఎంత హైట్లో ఉన్నాయంటే అబ్బా! మా వారైతే అలాగే ఉండిపోయారు. ఎంత అంటే తెలిసిపోతుంది కదా క్రియేటివిటీ, అంత హార్డ్ వర్క్, అంత క్లియర్‌గాను. హైట్ చూసారా ఎంత హైట్ ఉన్నాయో? చూడండి మొత్తం చూపిస్తున్నాను మీకు. మెల్లగా చూసుకుంటూ వెళ్ళాలండి. మాకు 4కి వచ్చాం కాబట్టి 5:30, 6 వరకు క్లోజ్ చేశారనమాట. అయినా మేము బాగానే చూసాము. చాలా కవర్ అయిపోయింది మోస్ట్లీ. చూసారా ఎంత బాగున్నాయో శిల్పాలు? చూడండి ఎంత హైట్ ఉన్నాయో చూసారా? చాలా చాలా బాగుందండి. నాకైతే భలే నచ్చింది. అది ప్రతీది కూడా చాలా క్లియర్‌గా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. హడావిడిగా వెళ్ళిపోతే మాత్రం అక్కడున్న వాళ్ళంత కష్టపడి నిర్మించిన వాటికి వాల్యూ లేకుండా వెళ్ళిపోతది. చూడండి ఎంత బాగుందో? ఆ కొండని మొత్తం కూడా చీల్చి కట్టారనమాట. కొండని పగలగొట్టి చూసారా ఎంత హైట్ ఉన్నాయో? ఇంకా కొన్ని డ్యామేజ్ అయిపోయినాయండి. అంటే షేప్‌లు మిస్ అయినాయి అనమాట. వినాయకుడికేమో తొండము. ఇంగ చూసారా కొన్ని పగిలిపోయినాయి. చాలా సంవత్సరాల క్రితం కదా! చూసారా ఎంత హైట్ ఉందో? చూడండి. చూసారా? చూడండి ఎంత బాగుందో చూసారా? స్లోగానే వీడియో అనేది షూట్ చేసుకుంటూ వెళ్ళాననమాట. అన్నీ మీకు కళ్ళకి కట్టినట్టు కనిపించాలని. వెళ్ళకపోయినా కూడా మనం చూపించే విధానం బాగుందనుకోండి, ఇంకా వెళ్ళినట్టే అనిపిస్తదనమాట. మీకు ప్రతీది కూడా మీలో చాలామంది వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా! అదే విధంగా మీరు మాత్రం మనీ అనేది వేస్ట్ చేసుకోకండి. కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్‌గా బడ్జెట్‌లో మనం అన్నీ చూసేయొచ్చనమాట. ఖచ్చితంగా షిరిడి వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ చూస్తారంటండి. మీరు కూడా చూడండి బాగుంది. చాలా బాగుంది. చూసారా ఎంత ఎత్తుగా ఉన్నాయో? ఇప్పుడు పైకి ఎక్కాలండి మనం. ఇంకా ఎక్కాలా వద్దా అంటే ఎక్కుదామని చెప్పారనమాట. ఎందుకంటే అంత దూరం వెళ్ళాం కదా! అన్ని ఖర్చులు పెట్టుకుని ఏదో ఓపికతో ఎక్కేద్దామని ఎక్కాము. కానీ మర్నాడు తెలిసింది దాని ఎఫెక్ట్.
అసలు లేవలేకపోయామన్నమాట. కాలన్నీ నొప్పులు. ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే మేము అస్సలు రాలేమన్నారు. ఇంకా కిందున్నారు. ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక ముసలావిడ 60 ఇయర్స్ ఉంటాయేమో ఎంత ఫాస్ట్‌గా ఎక్కేసిందంటే వామ్మో! నాకైతే ఆశ్చర్యం అనిపించిందండి. ఇంకా మనకి 60 ఇయర్స్ వచ్చేసరికి ఇంకా మనకి మంచం మీద ఉంటామేమో అనిపించింది. వాళ్ళైతే ఎంత యాక్టివ్‌గా ఉన్నారంటే ఆ ముసలావిడ. ఇంకా మా ఆయన తట్టుకోలేక ఆమె యాక్టివ్‌ని దగ్గరికెళ్ళి ఏ ఊరు నుంచి వచ్చావు? ఎంత ఏజు? అవన్నీ అడిగేశారండి. అయితే నేను పైనుంచి కిందకి దిగుతుంటే చెయ్యి పెట్టి నన్ను దింపింది. అంటే నేను దిగలేకపోతున్నానని. ఆవిడ మాత్రం ఎంత ఫాస్ట్‌గా దిగేసిందంటే చూపిస్తాను ఆవిడని. సూపర్ ఫాస్ట్ అనమాట. ఆ రోజుల్లో ఫుడ్ అనేది అలా ఉందనుకుంటా. వాళ్ళు రాజస్థాన్ అంట. ఇవన్నీ చూడ్డానికి వచ్చారంట. అస్సలా ఎంత బాగా ఎక్కిందో, ఎంత బాగా దిగిందో అది మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఎంత యాక్టివ్‌గా ఉందంటే ఆ ఏజ్‌లో సన్నగా ఉంది. గట్టిగా నా చెయ్యి పట్టుకుంటే ఎంత గట్టిగా పట్టుకుందో నా చెయ్యి. అంటే నేను కింద పడిపోయినా కూడా అట్లా ఇలా పట్టుకొని అలా లేపేసేటట్టు ఉందనమాట. అంత యాక్టివ్‌గా ఎక్కింది. ఇప్పుడు ఈ కొండ మీదకి ఎక్కాలండి. ఆ పైనుంచి చూస్తేనే మనకి ఇదంతా కనిపిస్తదనమాట. పైకి ఖచ్చితంగా ఎక్కితేనే బావుంటుంది. అదే మా వారన్నారు. అసలు పైకి ఎక్కితేనే అసలైంది కనిపిస్తది. ఎలాగోలాగ ఎక్కేద్దాంలే అని చెప్పేసి మా వాళ్ళని అత్తగారిని, మామగారిని పక్కన పెట్టేసి మేము పైకి ఎక్కుతున్నాం. చూడండి ఇంత పైకి ఎక్కాలి. ఆ ముసలావిడ అప్పుడే మాకంటే ముందే వెళ్ళిపోయింది. దిగేటప్పుడు చూపిస్తాను ఆవిడని. ఎక్కలేక ఎక్కుతున్నాం అనమాట. మా వాళ్ళు కూడా బాగానే ఎక్కేశారు పిల్లలు కూడా. పైనుంచి చూస్తేనే బావుంటదండి. ఇంకా పైకెక్కాలి గానీ టైం అయిపోయిందని సెక్యూరిటీ గార్డ్ పంపించేశారు. ఇంగో ఎదురుగుండా అక్కడ ముసలావిడ ఉంది ఒక ఆవిడ. చెప్తాను. దిగేటప్పుడు చూపిస్తాను మీకు. మేమైతే ఆవిడనే చూసుకుంటూ ఎక్కాము. ఎంత బాగా ఎక్కుతుందో మనకింక అసలు ఓపికలే లేవు అని. అలాగా పైకి ఎక్కేటప్పుడు ఇబ్బంది గానీ దిగేటప్పుడు ఈజీగానే దిగిపోయాము. పైకి ఎక్కేసామండి. చూసారా? ఎంత బావుందో పైనుంచి చూస్తే ఇంకా బావుంది. నేనైతే వీడియో షూట్ చేయడానికి భయపడ్డాననమాట. ఫోన్ ఎక్కడ కింద పడిపోతదా అని. చూడండి. భయపడుతూ వీడియో షూట్ చేశాను. బై మిస్టేక్‌లో గాని కింద పడిందంటే ఇంకా దాని పనయిపోయినట్టే. అసలు 20,000 పెట్టి కొనుక్కున్నానండి బాబు వ్లాగ్స్ కోసం. పోకో. చూడండి ఈవిడే ఆ ముసలావిడ. చెప్పాను కదా! ఎంత ఫాస్ట్‌గా దిగిపోయిందంటే వామ్మో! నిజంగా చాలా చాలా గ్రేట్. మేమైతే అడిగామన్నమాట ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అనేది. సో, ఆవిడే మమ్మల్ని కొంచెం హెల్ప్ చేసింది కిందకి దిగలేకపోతుంటే. సో, ఫైనల్‌గా అయితే కిందకొచ్చేసి ఇంకా కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. 50 రూపీస్ పెడితే ఒక ఫ్యామిలీ ఫోటో అలా 3 ఫోటోలు తీసుకున్నాము. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. ఇంటికి కాదు ఇంటికి వెళ్ళే దారిలో ఇంకొక టెంపుల్ ఉంది. 12వ జ్యోతిర్లింగం అండి. గృష్ణేశ్వర్ లింగం అనమాట. 12వ జ్యోతిర్లింగం. చాలా జరిగింది. ఎంత జరిగిందంటే దగ్గరుండి చేత్తోటి విగ్రహాన్ని పట్టుకున్నమాట. అందరూ పట్టుకుంటున్నారు. చాలా జరిగింది దర్శనం. అలాగా లోపలికి వెళ్ళిపోయాం. ఇక్కడైతే వీడియో షూట్ చేయడానికైతే ఎలాంటి పర్మిషన్ లేదు. అందుకనే బయట నుంచే కొంచెం సేపు వీడియో షూట్ చేశానండి. సో, బయట ఉండేవన్నీ కూడా వీడియో తీశాననమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత క్లోజు. ఎందుకంటే లాకర్‌లో పెట్టేయాలి మొబైల్స్ అన్నీ కూడాని. సో, ఇదంతా అయ్యేసరికి 8:40 అయిందండి. ఇంకా అక్కడి నుంచి రూమ్‌కి స్టార్ట్ అయ్యేసరికి రూమ్‌కెళ్ళేసరికి 10:30 అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాము. మార్నింగ్ 8కి లేచి రూమ్ వెకేట్ చేసేసి స్టేషన్‌కి అయితే వచ్చేసామన్నమాట. 11:00 ఎక్కాం. 11కి 11:40 10:40 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికొచ్చేసరికి నైట్ 2 అయిందండి.